అత్తమ్మ ఆకలి అవుతుంది 12 అవుతుందిగా తిందామా? అవునే 12 ఒక పొద్దుడితే ఎట్లుంటది మళ్ళీ అప్పటికి ఆకలి కాదా? ఏదన్నా పలారం చేసుకుంటా అత్తమ్మ. ఇప్పుడు ఆకలి అవుతుందంటే అప్పటికంటావు నువ్వు. నీకు ఆకలి అవుతుంది నాదేం పోయింది ఎప్పుడైనా తినేది తిందాం పట్టు. సరే అత్తమ్మ పా మరి తిందాం. ఇస్తారులే కొత్తగా వస్తున్నవేంది అత్తమ్మ? ఇస్తారులు అయిపోయినాయి కానీ. అయ్యో మరి పోయి కొంకరా ఒక 2 రూపాయలు ఈ కొంకత్తా. ఓ మెంటల్ దానగా ప్లాస్టిక్ ఇస్తారులలో తింటారా? మంచిగా ఆడిలకు పోయి ఆకులు దింపుకొచ్చుకొని ఇస్తారు కుట్టుకొని ఒక పొద్దుడాలనే. ఏడ దొరుకుతాయి అత్తమ్మ ఇస్తారాకులు? ఆన్లైన్ లో దొరుకుతాయా? ఆర్డర్ పెట్టానా మరి 2 రోజులలో వస్తాయి. ఓ పిసదానా ఆన్లైన్ లో ఆడ దొరుకుతాయి 2 రోజుల దాకా ఉపవాసం ఉంటావా? మంచిగా ఆడిలకు పోతే మంచి ఆకులు దొరుకుతాయి ఇస్తారాకులు. సరే అత్తమ్మ మరి నువ్వు పోయి ఒక్కదాని తెంపుకరాపు తెచ్చినాక నేను తింటా. నా ఒకదాంతో ఏమైతుందో ఇద్దరం పోదాం పని తెంపుకత్తే బగ్గ అవుతాయి. సరే అత్తమ్మ మరి నేను ఆడకట్టు పిల్లలందరినీ జమ చేస్తా తోలుకొని పోదాం వాళ్ళని కూడా. పో మరి జమ అయిపో. సరే అత్తమ్మ. ఆరాధ్య ఏం చేస్తుర్రే? ఆడుకుంటుర్రా? కనిపిస్తలే ఆడుకుంటున్నాం. నీకు ముక్కు మీదనే కోపం ఉంటదేమే? నాకు గట్లనే ఉంటది కానీ ఎందుకు వచ్చినావు చెప్పు. ఇగో మా అత్తమ్మ ఇస్తరాకులకు పోదామంటుంది ఆరాధ్య. నాకు సోపత్కి మీరు అందరు రండి కానీ. మేము రాంపో ఎప్పుడు కంటే బురికించుకుంటా ఎప్పుడు ఏదో ఒక పని చేపించుకుంటాం. మేము రాంపో. సరే సరే పోతా గాని రా. నిన్న పొద్దున బావ ఫోన్ చేసిండు. మీ పిల్లలందరి కళ్ళకి ఏం కావాలి ఆరాధ్యకు సందీప్కి అని అడిగిండు. నేను అలా అడిగి చెప్తా అనుకున్నా కానీ మీరు నాతో పనికే అత్తలేరు. సరే పో నద్దు నేను పోతా. ఏమైంది? ఇంతకు ముందు పో అన్నారు మళ్ళీ అక్క ఆగంటున్నారు. అయితే అక్క నాకు చాక్లెట్లు పంపిమని బావని. అక్క నాకు స్మార్ట్ వాచ్ పంపిమని బావని. అవన్నీ బావ పంపియాలంటే మరి మీరు నేను చెప్పినట్టు తినాలా? నాతో రావాలా? అత్తరా? రండి మరి పోదాం. సరే అత్తమ్మ పోదాం పని మరి. నర్సు ఏమైనా పోతున్నాం రా. అత్తున్నా కొడలా దూపు అవుతుందని చెట్టు కిందికి పోయి పండులు లేదు. ఫోన్ చూసుకుంటా కోడిగుడ్లు తిను లేదు. మంచిగా ఆకులు తెంపాలా వెళ్ళేం పోవాలా. సరే కాత్తమ్మ పోదాం జల్దీ జల్దీ తెంపుదాం. ఎప్పుడు అరుచుడేనా అంత? నాకే ఎండకి పానం అంత ఎట్లా అవుతుందంటే రాగా నరుతుంది తెంపినట్టే. ఏదో ఒకటి తెంపుకున్నాడు. నేనేమన్నా ఇప్పుడు ఆకులకు ఎవరికి వచ్చింది నా మీదకి ఎవరికా ఆగొస్తా నీ పని చెప్తా. అయ్యో ఆరాధ్య అక్క గురించి నీకు ఎప్పుడు కోపంగా ఉంటాడు మనతో ఎంత మంచిగా ఉంటుంది. ఏం లేదు రా
అయ్యో ఆరాధ్య అక్క భయపడుతుంది. భయపడాలనే చేస్తున్నా మరి. సూపర్ ప్లాన్ ఆరాధ్య. అక్క ఇప్పుడు పాము ఎట్లా? అరే ముందు జాగ్రత్త కొద్దే రబ్బర్ పాము తెచ్చుకున్నారా? సేమ్ పాము లెక్కనే అంట చూడు. సరే సరే ఆరాధ్య భయపట్టిద్దాం. భయపెట్టిద్దాం. అవునే నర్సు, ఆకులు మంచిగా ముదిరినాయి, ఇతరులు మంచిగా గుట్టచ్చు కదా. అవునే మొన్నట నాకు మంచిగా ఆకులు. అవునే నా కోడలకు నాకు నర్సు 100 ఇత్తర్లు అయితే మత్తే ఏ మాకు సుధం ఒక 50 ఇస్తారు చాలు మంచిగా. అబ్బా ఇప్పుడు పానం అంత ఎట్లనో అవుతుంది. నేను దెంపాది దాన్ని తప్పిచ్చింది అనుకో, మా అత్తమ్మ నా ఇంటికి వెళ్ళి వేకెత్తుంది. నాకు నేమ్ ఊడిపోతుంది. ఎట్లన్నా వేసిగా పురాణలతో నన్ను దెంపియాల పోతే దగ్గరికి. అత్తమ్మ సంచేది ఆకులు చేతిలో పడతలేవు, సంచిలో ఎత్తా. చెట్టు మొదట పెట్టిండే సంచి పో. సరే అత్తమ్మ. అబ్బా నీ కోడలు పని మంత్రాలే. పెద్దమ్మ నీకు ఏడాదికి ఎన్ని సరిపోతాయి ఇస్తారులు? నాకెన్ని బిడ్డ ఒక 55 చాలు. 50 ఇయ్యాలా పెద్దమ్మ? మాకైతే 500 కావాలా. 500 ఎందుకే కోడలు దాన్న 100 యాలే మనకు. అయ్యో అత్తమ్మ మర్చిపోయినావా? బావచ్చినాక రతం చేసి ఇంట్లో దేవుడు వేద్దామని అనుకున్నాం కదా, ఎడయాలతాయి 100 ఇస్తారులు. అవునే కోడలు దానా, నాకు అదే లేదే. పండుగలు చేసుకుంటాం మన తన్నదన్నది ఏంపే మరి. 600 ఇత్తర్లు కొట్టుకుందాం, 500 కాదు గాని. సరే అత్తమ్మ. అన్నా నువ్వు పెద్ద ఉన్నావనే, నువ్వు వెయ్యి పాము. ఏమైంది? ఏమైంది అత్తమ్మ? అయ్యో ఆరాధ్య ఎక్కడ రానమ్మా పాము ఏడున్నది? ఇక్కడ లేదు కదా. నానమ్మ ఆడ పాంప్లే ఏం లేదు. అడా నిజంగానే పాము లేదు కదా అత్తమ్మ? నువ్వు దేని యూస్ వరుతున్నావు అసలు? అడుండనే పాము ఎవరిదాకా? అయ్యో నానమ్మ నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోలేవు కదా, చెట్టు కొమ్మల్ని చూసి పాము అనుకున్నావేమో. నీ వేస్తుందరా మెంటల్ మొఖం దారా, నేనంతా భయపడుతున్నా గుడి మొఖం దారా. సరే సరే పోదాం పనండ్రి. 500 ఇస్తార్లు కావాలా, తెంపుదాం పనండ్రి. పోని తెంపుకోండి. అబ్బా ప్లాన్ వేస్ట్ అయింది. రాలిగక్కని భయపెట్టిద్దామంటే ప్లాన్ వేరే అయింది. మరి చూసి అయ్యాలా కదా అన్న ఆ ప్రవళిక అక్క మీదనే. అరే ఇప్పుడు కరెక్ట్ అక్క మీద పడేటట్టే వేద్దాం రా. సందీప్ అన్న కరెక్ట్ ప్రవళిక అక్క మీద పడట్టే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అత్తమ్మ నువ్వు పాము అంటే నా ప్రాణం పోయినట్టు అయింది. నాకు కూడా నాకు చిన్న భయం పట్టలేదు. ఏ నాకు కాళ్ళు మబ్బులయ్యి అట్లనే అనిపించింది. అత్తమ్మ పా పా పా. ఏం మరుతున్నవి ఎవరిదాకా? నేను అట్లా నన్ను అదే జోలు తీస్తున్నావా? పామని తెంపు వెళ్ళాం పోదాం. అత్తమ్మ నిజంగా పాము అత్తమ్మ. అయ్యో 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 అత్తమ్మ, ఓ అత్తమ్మ, నా అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? అయ్యో అయ్యో అత్తమ్మ, ఓ అత్తమ్మ నాకు వంటలన్న రాదు అత్తమ్మ. నువ్వు గిట్ట జల్ది పోతే నేను ఎట్లా ఆడుకొని తినాలా అత్తమ్మ? అత్తమ్మ గంగు
ఓ గంగు నువ్వు మా ఇద్దరికి లేవనా లేవు మేము ఇప్పుడు ఎట్లా చేసుడే గంగు అత్తమ్మా ఓ అత్తమ్మా నాకు ఇలా అసలు ఇవ్వకపోతే అత్తమ్మా నా నోరంతా ఎండకపోతుంది అత్తమ్మా అత్తమ్మా గంగు ఓ నా గంగు నువ్వు రోజుకు నిమిషంకి ఒకసారి కేసిస్తుండే గంగు ఓ గంగు నాకు ఇప్పుడు వేసిస్తారా గంగు ఓ గంగు పండుగలు వేసుకుంటే 3 చీరలు కొంటా అన్నావు అత్తమ్మా నాకు ఇప్పుడు 3 చీరలు వాళ్ళు కొనాలా అత్తమ్మా అత్తమ్మా అనే అన్న ఇదేదో తేడా కొడుతున్నది అక్క ఏమైందక్క ఆరాధ్య మా అత్తమ్మకి పాము కుట్టినట్లయింది మా అత్తమ్మ పడిపోయింది లేస్తలేదు ఆరాధ్య అయ్యో ఓ అక్క కొన్ని నీళ్లు కట్టు ముఖంకి సందీపన్న అక్కకి నీళ్ళు ఇయ్యు ఏమైంది అత్తమ్మ లేచినావు నీకు పాము కుట్టలేదా మెంటల్ దానా పొద్దుగల బీపీ గోలు వేసుకోలేను నువ్వు పాము అనగానే కళ్ళు తిరిగి పడిపోయినా అయ్యో చచ్చిపోయాం అనుకున్నామే ఏ మెంటల్ దానా నోర్మై ఏం మాటలు మాట్లాడుతున్నావే కళ్ళు తిరిగి పడిపోయినా అయ్యో గిలా పర్పాన్కే భయపడతారా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టుర్రి మా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని కూడా ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నవ్వుకోండి పాము మా వీడియోలు చూసి మంచిగా నవ్వుండ్రి సంకెక్కిన భయపడి